బ్రేకింగ్ చేస్తున్న మహబూబ్ నగర్ జిల్లా మక్తల్ బీజేపీ అభ్యర్థి మహాదేవ్ ఆత్మహత్య కేసులో కీలక మలుపు చోటు చేసుకుంది. తన భర్త ఆత్మహత్యకు అధికార పార్టీ నేతలకు ఎలాంటి సంబంధం లేదని మహాదేవ్ భార్య స్పష్టం చేశారు. తనకు ప్రజలు ఓటు వేస్తారో లేదో అనే మనస్తాపంతో తన భర్త ఆత్మహత్య చేసుకున్నాడని ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసినట్టు సమాచారం. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు. మహబూబ్ నగర్ జిల్లా మక్తల్ బీజేపీ అభ్యర్థి మహాదేవ్ ఆత్మహత్య కేసులో కీలక మలుపు చోటు చేసుకుంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రహీం ఫోన్ లైన్ లో అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. చెప్పండి రహీం, మరి ప్రస్తుతం మరి బీజేపీ అభ్యర్థి మహాదేవ్ ఆత్మహత్య కేసులో కీలక మలుపులు చోటు చేసుకున్నట్టు కూడా తెలుస్తుంది. అలాగే అతని భార్యకు సంబంధించి మాట్లాడుకుంటే తను ప్రజలు ఓటు వేస్తారో లేదో మనస్తాపంతో తన భర్త ఆత్మహత్య చేసుకున్నాడని పోలీసులకు తెలియజేయడం జరిగింది. మరి దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ఏంటి? గుడ్ ఈవినింగ్ రచన. గత 3 రోజుల నుంచి హాట్ టాపిక్ గా మారిన మహాదేవప్ప ఆత్మహత్య కేసు అందరికీ తెలిసిందే. అదే రీతిలో అదే 3 రోజుల నుంచి నారాయణపేట జిల్లా మక్తల్ నియోజకవర్గం 6వ వార్డుకు చెందిన మహాదేవప్ప ఏదైతే ఎన్నికల ఒక రోజు ముందు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్న సంఘటన తెలిసిందే. అయితే తన భర్త ఓటమి భయంతోనే క్షణిక ఆవేశంతోనే తన భర్త ఊరేసుకొని చనిపోయాడంటూ ఏదైతే సత్యం మహాదేవప్ప వారి భార్య కేసు నమోదు చేసింది, ఏదైతే ఫిర్యాదు ఇచ్చింది. అయితే అదే ఫిర్యాదుని బేస్ చేసుకొని పోలీసులు కూడా కేసు నమోదు చేశారని చెప్పవచ్చు. ఈ అంశం పార్లమెంట్ వరకు దారితీసి వెళ్ళిందని చెప్పవచ్చు. అంతేకాకుండా ఈ విషయానికి సంబంధించి ఇక్కడ మహబూబ్ నగర్ సంబంధించిన ఎంపీ డికే అరుణ కావచ్చు, అలాగే కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, జాతీయ రాష్ట్ర అధ్యక్షుడు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కూడా వాళ్ళ కుటుంబ సభ్యులను కూడా పరామర్శించారు. అయితే ముఖ్యంగా అదే బేస్ తో 194 BNSS సెక్షన్ కింద కేసు కూడా నమోదు చేశారు. మానసిక వేదనతోనే అతను ఆత్మహత్య చేసుకున్నాడని, ఓటమి భయంతోనే అతను ఆత్మహత్య చేసుకున్నాడని చెప్పి భార్య ఫిర్యాదు చేసింది రచన. మొత్తానికి చూసినట్లయితే ఇటు రాష్ట్రంలో కావచ్చు, ఇట్లా కేంద్రంలో కావచ్చు హాట్ టాపిక్ గా మారిన ఈ యొక్క మహాదేవ్ ఆత్మహత్య కేసు కొత్త ట్విస్ట్ తెరలేపిందని చెప్పవచ్చు. స్థానికంగా ఉన్న మక్తల్ ఎమ్మెల్యే అలాగే వాకిటి శ్రీహరి కూడా ఈ యొక్క బీజేపీ అభ్యర్థి కౌన్సిలర్ అభ్యర్థి చావుకు నాకు ఎలాంటి ఆత్మహత్యకు ఎలాంటి సంబంధం లేదని చెప్పి క్లారిటీ ఇచ్చింది కూడా మనకు తెలిసిందే రచన. రహీం, మరి మహాదేవ్ ఆత్మహత్య చేసుకున్న రోజు నుంచి మరి అధికార పార్టీ నేతలకు సంబంధం ఉంది అన్నట్టు కూడా మాట్లాడడం జరిగింది. సభలో కూడా మరి ఈ యొక్క విషయాన్ని కూడా తెరపైకి తీసుకురావడం జరిగింది. మరి ప్రస్తుతం మరి నేతలు అవ్వచ్చు, మరి పార్టీకి సంబంధించిన నాయకులు అవ్వచ్చు, మరి వాళ్ళు ఏమంటున్నారు, దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? అయితే బీజేపీ కార్యకర్తలు కావచ్చు, బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలుగా ఉన్న డికే అరుణ, మహబూబ్ నగర్ ఎంపీ డికే అరుణ కావచ్చు, ఈ బీజేపీకి సంబంధించిన కేంద్ర మంత్రులు కావచ్చు, అంటే ఇది బీజేపీకి సంబంధించిన ఈ 6వ వార్డుకి సంబంధించిన మక్తల్ నియోజకవర్గంలోని 6వ వార్డుకి సంబంధించిన అభ్యర్థులు ముగ్గురు, ఏదైతే కాంగ్రెస్ పార్టీ కావచ్చు, బీఆర్ఎస్ పార్టీ కావచ్చు, బీజేపీ పార్టీ కావచ్చు, ముగ్గురు సొంత మన్నదమ్ములే. బీజేపీ పార్టీ నుంచి ఈ యొక్క మహాదేవప్ప ఉన్నారు, కాంగ్రెస్ పార్టీ నుంచి తన సొంత సోదరుడే కాంగ్రెస్ పార్టీ నుంచి ఒక అభ్యర్థిగా ఉన్నారు మున్సిపల్ ఎన్నికల్లో జరగబోయే ఇప్పుడు మొన్న జరిగిన ఎన్నికల్లో. అయితే ముఖ్యంగా చూసినట్లయితే మొన్నటి వరకు ఒక ట్విస్ట్, ఇప్పుడు ఇంకో కొత్త ట్విస్ట్ తెర మీదకి వచ్చిందని చెప్పవచ్చు రచన. ఏదైతే తన భర్త ఏదైతే ఓటమి భయంతోనే క్షణిక ఆవేశంతోనే ఉరేసుకొని ఉదయం ఎవరు లేని సమయంలో ఉరేసుకొని చనిపోయాడంటూ తన భర్త సత్యమ్మ ఫిర్యాదు చేసిన దానిపైనే ఏదైతే సెక్షన్ 194 BNSS సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్టు తెలుస్తుంది. మొత్తానికి వేచి చూడాల్సిందే. ఈ కేసు ఇంకా ఎన్ని తారుమారు అవుతుందో అని వేచి చూడాల్సిందే రచన. రైట్, థ్యాంక్ యూ రహీం.